ఇక్కడ సూర్యుడు ఒడిచేది అక్కడ ఒడిచినా సరే నేను 4000 ఇస్తా పెన్షన్ అన్నాడు. అసలు సంపన్న రాష్ట్రం, మా పైసలు ఎట్లా సంపాదించాలో తెలుసు, సంపాదించి పేదలకు వంచుతాం అన్నాడు. బట్టి విక్రమార్క గారు అయితే లెక్కలు కూడా వేసుకున్నాడు ఎట్టెట్టి ఇవ్వాలను. ఏమైంది? ఇప్పుడేమో పైసలు ఉడతలేవు, బ్యాంకులు అప్పులు ఇస్తలేవు, బ్యాంకుల దగ్గరకు పోతే చెప్పులు ఎత్తుకపోతామేమో అనుకుంటారు మమ్మల్ని, మేము బిచ్చగాలము, మాకు బిచ్చం ఇస్తలేరు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు అని ఎలక్షన్లు అయినాక. ఇవన్నీ దొంగతనాలు, దిక్కుమాలిన దద్దమ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఆత్మగౌరవంతో ఆటలాడుతున్నాడు రేవంత్. ఇంకేమైనా ఉందా బిగ్ టీవీ బ్రదర్? సిబిఐ అరెస్ట్ చేసింది కవితని, ఈడీ చేసింది, అప్పచెప్పింది మొన్న కదా. ఈ సిబిఐ రేవంత్ కోసమే పనిచేస్తుందా? సిబిఐ రేవంత్ కోసం పనిచేస్తుందా? దిగిరా, దిగింది మీకు చూపిస్తారా? ఏంది వీడియో తీసి చూపిస్తారా? బిగ్ టీవీ స్టూడియోలో దిగుమన్నవేంది? వాళ్ళు దిగేది వాళ్ళు దిగుతారు, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. మీ బిగ్ టీవీకి చెప్పాలి లేదు అన్నీ. అసలు నువ్వేం బీకినావు? 2 ఏళ్ళు అంటున్నా నేను. 2 ఏళ్ల కిందనే పెట్టనుంటివి మరి సిబిఐకి. ఆయన టైం ఎందుకు వేస్ట్ చేసినావు? ఆయన పీసీ కోర్స్ టైం నీకు ములాఖాత్ చేసుకోనీకి పీసీ కోసం వాడుకున్నావా? నీ ప్యాకేజ్ పెంచుకోవడానికి వాడుకున్నావా? ఈ కార్ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? కవిత రిజిగ్నేషన్ ఏమైంది? జిఎస్టీ స్కామ్ ఏమైంది? టానిక్లా కొద్దిగా అన్న పౌరుషం ఉండాలి. రేవంత్ నిన్ను ఏంది మధ్యరాత్రి ఎత్తుకపోయిండు కేసీఆర్, తీసుకుపోయి లోపలేసిండు కొడంగల్కి వెళ్ళి ఎలక్షన్లు ఉండగా. ఏమై పౌరుషం? ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి బీసీలు దొరికినారు నీకు. 78 ఏళ్ళ సిగ్గులేని పార్టీ మీది ఒక బీసీ ముఖ్యమంత్రి దొరకలేదా నే మీకు? మీ రాహుల్ గాంధీ ఏమన్నా పార్లమెంట్కి వచ్చినాడు? ఏమన్నా మాట్లాడిండా? ఏమన్నా వచ్చిండా? ఏమన్నా పార్లమెంట్ నడవనిచ్చిండా? చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి ఉందా? అసలు పార్లమెంట్ నడవనిస్తే కదా అడిగిండా? స్పీకర్ని టైం అడిగిండా? మొత్తం ఎగవాడుర్రి. ఈ ములాఖాత్ అయింది కల్వకుంట్ల కుటుంబంతో రేవంత్. ఊకే బీజేపీ మీద ఎగవాడకుర్రి. 2-3 నెలలు అయింది అంతే, లేట్ వేసిర్రు పాప మహిళ. 5 ఏళ్ళు అయింది లోపలికి, 5 నెలలు. ఏమే ఎందుకు ఎగబడతలేరే? మళ్ళా మీ ఓనర్లు అందరూ నాకు ఆపుతులే.